పల్లవి నీకు విషయం చెప్పాలి. చెప్పరా. అది మా అమ్మ వాళ్ళు నా డీటెయిల్స్ సైట్లో పెట్టమంటున్నారు. జాబ్ సైట్లోనా? కాదు, మ్యాట్రిమోనీ సైట్లో. ఏంటే ఇలా జరుగుతుంది? మన ఫాదర్స్ గొడవ పెరగొద్దని వాళ్ళ గొడవ మనం పడి మెల్లగా వాళ్ళని కూల్ చేసి మన ప్రేమ విషయం చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే వీళ్ళకి పని పట్టలేనట్టు ప్రతిదానికి గొడవే. కాలేజ్ చేసే బాగుండేవిరా. ఇద్దరం హ్యాపీగా కలిసేవాళ్ళం, ఇష్టం వచ్చినంతసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళం. అవునే, దట్స్ అవర్ గోల్డెన్ డేస్. రే, ఇలాగే జరుగుతుంటే మన పెళ్ళెలరా? ఒక ఐడియా ఉంది. ఏంటో చెప్పు. లేచిపోదాం. ఏమైంది? ఇలాంటి పిచ్చి పనులు వద్దనుకున్నాం కదా. ఇంకో ఐడియా. పనికొచ్చేదైతే చెప్పు. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సరే చెప్పు. నువ్వు కన్సీవ్ అయ్యావని, అది నా వల్ల అయ్యావని తెలిస్తే? హే, ఇదంతా నాటకమేనే. ఇంకోసారి ఇలాంటి తింగర్ ఐడియాలు చెప్తే కాళ్ళు విరగొడతాను. సరే, పెళ్లి నేను ప్లాన్ చేయలేనులే గాని నువ్వు చెయ్యి. మరి నువ్వేం చేస్తావు? పెళ్లి తర్వాతది ప్లాన్ చేస్తా. హే, నువ్వనుకున్నది కాదే. మరేది? మంచి ఉద్యోగంలో చేరి నీలాంటి అబ్బాయి నాలాంటి అమ్మాయికి తండ్రై. ఇద్దరు సరిపోతారా? అయినా ఏ ఉద్యోగంలో చేరుతావురా? అదే ఆలోచిస్తున్నాను, ఏం చేయాలా అని. ఆలోచించు. ముందు మీ అమ్మని ఎలా ఒప్పించాలో అది ఆలోచించు. వంట వండగానే సరిపోదు, అందులో ఒప్పందులో చూసుకోవా? అదేంటన్నా, బానే ఉంది కదా. నువ్వు మాట్లాడకు. అయినా నా నచ్చనివి నీకు నచ్చడంలో కొత్త ఏముందిలే. ఇప్పుడు ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? నిన్ను ఉప్పు వేయమన్నాను, ప్రశ్నలు వేయమనలేదు. వెళ్ళి ఉప్పు తీసుకుని రాపో. ఏమైంది ఈయనకి? ఈరోజు ఇలా ఉన్నారు, ఇంతసేపు బానే ఉన్నారుగా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానురా. ఇందాక ఇస్త్రీ అబ్బాయి వస్తే నీ జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాను. బామ్మ, నువ్వు మరీను ప్రతిదీ చెప్పాలంటే నీ కొడుకే కదా. సరిపోయింది. ఇంట్లో ఎవరు ఏమీ చెప్పకపోతే ఇంట్లో నేను ఒక నుండి ఎందుకు మరి? ఏమండి, అన్నం ముందు నుంచి లేచిపోకూడదు. నాన్న, భోజనం. నాకొద్దు. ఏం నాన్న? నాకొద్దని చెప్పానా? వెళ్ళు. అది కాదు నాన్న. వెళ్ళమని చెప్పానా? నాకు అర్థమవుతుంది నాన్న, నేను చెప్పకుండా తప్పు చేశానని. కానీ నువ్వు అడగకుండా తప్పు చేయకు నాన్న. ఏమని అడగమంటావు? చిన్నప్పటి నుంచి అది నాన్న ఇది నాన్న అని చెప్పి అన్నీ చెప్పే నా కూతురు అడిగేదాకా ఇది మాత్రం ఎందుకు చెప్పలేని అడగమంటావా? లేక నువ్వేం చేసినా నచ్చేసే నాకు ఇది మాత్రం ఎందుకు నచ్చట్లేదని అడగమంటావా? ఏమడగమంటావు చెప్పు. నేను మీకెందుకు చెప్పలేదో మీకు తెలుసు అనుకుంటున్నా నాన్న. కానీ నాకు వాడెందుకు నచ్చాడో నీకు చెప్పాలనుకుంటున్నా. ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక కూడా నాన్న దగ్గరే ఉండాలనుకుంటుంది. కానీ మాకు అవకాశం లేదు కాబట్టి కనీసం మేము చేసుకునేవాడు నాన్నలా చూసుకుంటే చాలు అనుకుంటాం. వాడు నువ్వే నాన్న. నీకింకా నమ్మకం లేకపోతే అందరి భవిష్యత్తులు తెలిసిన నీకు కూతురి భవిష్యత్తు తెలుసుకోవటం పెద్ద విషయమన్నా? నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ నాన్న. ముందుది పట్టుకో. పట్టుకో. ఉప్పు వేసావా? వేయలేదు. అయినా ఏమక్కర్లేదులే, ఇప్పుడు సరిపోతుంది, తిను. మలింగా,
రే మలింగా, మలింగా వస్తున్నా మేడం. గిన్నెలన్నీ ఎవరు తోముతాడ్రా? అది విషయం ఉదయాన్నే తోమాను కదా మేడం. ఇప్పుడు ఇంకొక కూర చేశాను, వెళ్ళి తోము. దీనమ్మ జీవితం. మా బాబు ఏదో 3 లక్షలు అప్పు తీర్చకపోతే ఉద్యోగం ఇచ్చినట్టు ఇచ్చి అన్ని పనులు చేస్తానని చెప్పి బాబాయిని రాయించుకొని ఇలా అడ్డమైన పనులన్నీ చేయించుకుంటారు. పోతారు, నాశనం అయిపోతారు. సోమబాబు, జ్యోతిష్య సామ్రాట్ శోభన్ బాబు గారు. సామ్రాట నా బొంగ. వస్తున్నా. శోభన్ గారు, శోభన్ గారు. ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఏదో బాబు బాగానే కనిపెట్టాడే. అదే విషయం. నువ్వు జాతకం చెప్పడానికి వచ్చావా, చెప్పించుకోవడానికి వచ్చావా? శోభన్ గారు ఉన్నారు. ముందు డీటెయిల్స్ చెప్పండి. అదే విషయం. ఏం చెప్పమంటారు సార్? నీ సుది ఆయనకు చెప్పు. నీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాతో చెప్పు. అది విషయం. సార్ యాక్చువల్లీ సోదొద్దు. అది ఆయనకు చెప్పమన్నాను కదా. రాసుకోండి సార్. చింతా ప్రకాష్ రాజ్, చింతా ప్రగతి నా పెళ్ళం సార్. పిశాచి టైపింగ్ అంత గట్టిగా చేయండి సార్. 3వ తారీఖు మార్చి, అంటే 3వ నెల 1993. ఈ 3 నా జీవితాన్ని కుదిపేసింది. అసలు ఈ 3 అంటేనే నాకు అసహ్యం. నాన్న పోయారా సార్? అది విషయం. నువ్వు ఇక్కడే ఉండు. ఇలా ఉన్నాడేట్రా బాబిడా. చెప్తా దీని సంగతి మామూలుగా ఉండదు. సెగ్గట్లు వేసేయాలి దానికి. చెప్తా. నేను కాదు, దేవుడే పడతాను నిన్ను. చెత్త కొట్టారు అసలు. ఏమండి? హలో రాక్షసి, నిన్ను. వస్తున్నా. ఎవరండి మీరు? నేను ప్రకాష్ రాజ్, అపర జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుడు, జ్యోతిష్య సామ్రాట్. 5 స్త్రీలుంటాయి. ఆ శోభన్ బాబు గారి కోసం వచ్చాను. ఆ జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుణ్ణి, జ్యోతిష్య సామ్రాటిని, జ్యోతిష్య నిపుణుణ్ణి, శ్రీ 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 శోభన్ని. సార్ వారే మీరు, మీరే వారా? వారే నేను, నేనే వారు. ఓరే ఆగరా బాబు, నీ భక్తి బంగారం గారు. నేను పైకెక్కానంతే, ఇంకా పైకి పోలేదు. కాళ్ళ మీద దండ పైకి పోయిన వాళ్ళకి వేస్తారా? నేను దిగుతానుండు. ఇప్పుడే చెప్పు. ఉదయాన్నే నా బిరుదులో స్టేటస్ ను గుర్తు చేసి మంచి కిక్కిచ్చావు. టెల్ మీ, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావు. నీది ఆస్తి సమస్య, ఆర్థిక సమస్య, నీది ఆన్లైన్ సమస్య, ఆఫ్లైన్ సమస్య. అదేంటి సార్? ఏదో ఫ్లోలో అన్నాను. కరువు బాధితుడువా, అరువు బాధితుడువా? భార్యా బాధితుడి సార్. అంటే ఇంటర్నేషనల్ ప్రాబ్లం అన్నమాట. చిటికలో సాల్వ్ చేస్తా. అయితే కుక్క తిప్పుకోకుండా నా కథ మొత్తం చెప్తాను సార్. లాక్డౌన్ అప్పుడు ఆఫీస్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఏదో సరదాకి, నోటి దోలకి అంట్లు తోముతానని మా ఆవిడ్ని పక్కకి జరిపి మరీ తోమాను సార్. అలాగే బట్టలు ఉతికాను, ఇల్లు ఉడిచాను, వంట కూడా చేశాను సార్. ఆఖరికి బాత్రూమ్ కూడా కడిగాను సార్. ఫిట్స్ అనుకుంటే పైన ఇది ఇంకా రావట్లేదేంటి? అక్కడే చూస్తున్నా, ఇక్కడ తగలడిపోతాను. ఇటు మై డియర్ ప్రగతి, ఈ రోజు నుంచి నీతో సింగిల్ ఛాయ్ కూడా పెట్టినాను.
వంట మొత్తం మనమే చేస్తున్నాం. తప్పుకో అమ్మా. పెళ్ళానికి శ్రమ లేకుండా వంట చేస్తున్న మొగుడు, ఇన్సెట్లో వంట చేస్తున్న ప్రకాష్ రాజ్ అదిరిపోయింది. ఈ ఫోన్ పట్టుకో, ఫ్రేమ్ పెట్టుకో. ఈ వ్యూస్ ఎలా ఉండాలంటే బాక్స్ ఆఫీస్ బద్రాస్పో. రూపు తేరా మస్తానా. ప్రగతి, మై డియర్ వైఫ్, డియర్ డార్లింగ్, నువ్వు ఇలా ఇంట్లో అంట్లు తోడవా? పక్కొచ్చేయి. ఇంట్లో అంట్లు పథకం కింద భార్యకి అంట్లు తోవడంలో సహాయపడుతున్న భర్త కంపెనీలు అదిరిపోయింది. అయ్యి బాబోయ్. డార్లింగ్, నేను చేసిన వీడియోలు యూట్యూబ్ లో పెడితే ఎన్ని లైక్లు వచ్చినాయి చూడు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో చూడు. హలో, లైక్ల కోసం షేర్ల కోసం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి పని చేయడాలు కాదు. రేపటి నుంచి నువ్వు ఇలాగే ప్రతి పని నిజంగా చెయ్యాలి. ఇదేంటి తేడా కొడుతుంది? చేయకపోతే అత్యుత్సాహానికి పోయిన భర్తని ఊరేసి చంపిన భార్య అని ఇన్స్టాలో స్టోరీ వస్తుంది, యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఏంటే? గుడ్, ఆ మాత్రం హెల్ప్ చేయాలి. నేను అలాగే అనుకున్నాను సార్, కానీ ఆఫీస్ తీసాక కూడా అంట్లుతో బట్టలు ఉతుకొని పేడం తోడేస్తుంది సార్ మా ఆవిడ. కష్టాలు మగాళ్ళకి కాకపోతే పెళ్ళాలకు వస్తాయా? మొగుడు పెళ్ళం మెళ్ళ తాళి కడితే పెళ్ళం మొగుడు మెళ్ళలో కష్టాలు కడుతుంది సార్, కష్టాలు కడుతుంది. వీటికేం తక్కువ లేదు, అందుకే నీ పెళ్ళం నిన్ను ఆడుకుంటుంది. సరేగానే, ఎంతైనా సాటి మగాడిని కదా, ఉండు. చూడండి సార్, జాగ్రత్తగా చూడండి సార్. చూడవయ్యా ప్రకాష్ రాజ్, నీ మీద నేను జాలిపడ్డా, గ్రహాలు జాలిపడట్లే. ఆడయో మగయో ఒకసారి చూడండి సార్, చూడండి. ముందు నీ నోటి దోల తగ్గించుకో. నీకెలాగైనా 1 సంవత్సరం పాటు భార్య పోటు తప్పదు. అయ్యో బాబోయ్, ఇంకో సంవత్సరమా? నా వాళ్ళు కాదు, ఎలాగైనా కాపాడండి సార్. సార్, తప్పించాలంటే ఆ గ్రహాలకి శాంతి చేయాలి, అందుకు ఖర్చు అవుతుంది. ఇచ్చుకుంటాను సార్. అయితే కాసుకో. నెంబర్ 1, నీ పెళ్ళాం నేను అంట్లు తోమ్మని చెప్పకుండా పూజ, 1,00,000 రూపాయలు. నెంబర్ 2, నీ పెళ్ళాం నిన్ను బట్టలు ఉతుకోమని చెప్పకుండా పూజ, 50,000. నెంబర్ 3, నీ పెళ్ళాం నిన్ను టార్చర్ పెట్టకుండా పూజ, 2,50,000. నంబర్ 4, నీ పెళ్ళాం నీకు బానిస అవడానికి పూజ, 1,00,000 రూపాయలు. మొత్తంగా 5,00,000 రూపాయలు. అయ్యో బాబోయ్, 5,00,000. నీ జీవితం కన్నా ఎక్కువ కాదుగా. శ్రీదేవి, శాంతి చేయాలంటే ఈ 5,00,000 సరిపోతాయా? నువ్వు చెప్పిన ప్రకారమే బిల్లు తయారు చేశాను. బిల్లా? ఏమండి, ఇది మరీ ఎక్కువ అండి. అప్పటికి బాధలో ఉన్నావు పోనీ అని డిస్కౌంట్ కూడా ఇచ్చాను, ఇంతకన్నా తగ్గించడం కుదరదు. అంతేనంటారా? అంతే అంతే. మీ దంపతులిద్దరూ ఒక్కసారి నా కోసం కళ్ళు ఎందుకు? మేం కళ్ళు మూసుకుంటే పారిపోదామనా? మీరు చాలా తెలివైన. అయ్యో, ఏమయ్యాడు? ఎక్కడా? ఏడీడు? వచ్చాడు. అదే అమ్మో, వాడు 5,00,000 కాదు, దండ కూడా తీసుకెళ్ళాడు. నువ్వు చేసింది అలా ఉంది మరి. అంటే ఇంక నా జీవితం బాగుపడదా? అది విషయం ఏంటి? లోపల మా శోభన్ సార్ మీ జాతకం చెప్పేశాడా? జాతకమేమో గాని నా ఆస్తులు రాసి మాట్లాడాయా? అది విషయం. చూడండి సార్, ఈ మొగుడు పిల్లల ఇద్దరికి డబ్బు పిచ్చి. వాళ్ళు చెప్పేది వింటే మీకు పిచ్చెక్కడం ఖాయం. అంటే ఇంక నా పెళ్ళం చేతిలో నేను బందీగానే మిగిలిపోవాలా?
మీకు జాతకం చెప్పిన మా శోభన్ సరే, ఆయన భార్య అయిన మా శ్రీదేవి మేడం గారి చేతిలో బందీ. ఇంకా మిమ్మల్ని విడిపిస్తాడు? మరి నన్ను ఈ కష్టాల నుంచి కాపాడేవారు లేరా? ఉన్నారు. మిమ్మల్ని కష్టాల నుంచి కాపాడే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఉన్నారా? ఎవరు? చెప్తా. ఖర్చు అవుద్ది. ఇదే గవర్నమెంట్ పథకం కాదు కదా. ఎంత? 5. అయ్యో, కంగారు పడకరి. 5,000 ఇవ్వండి చాలు. ఇదిగో చెప్పు. అదిగో ఆ ఇంట్లో కృష్ణ గారు ఉంటారు. ఆయన జ్యోతిషం బాగా చెప్తారు. ఆయన దగ్గరికి వెళ్ళండి, మీ జీవితం మారిపోతుంది. అది విషయం. ఈయన దగ్గర మారిందే, ఆయన దగ్గర ఎలా మారుతుంది? అది విషయం. అందుకే మీ ఆవిడ గారు మిమ్మల్ని ఆడుకుంటున్నారు. ఈ ఇంటి బయట బోర్డు మీద ఏం రాస్తుంది? ఇచ్చటి జాతకాలు చెప్పబడును. మరి కృష్ణ గారి ఇంటి ముందు బోర్డు మీద ఏం రాస్తుంది? ఇచ్చటి జీవితాలు మార్చబడును కదా. అదే విషయం. అదే విషయం. నాకు జీతం ఇవ్వకుండా నాతో పనులు చేసుకుంటారా? ఎలా సంపాదించుకో నాకు తెలుసు. ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి? ముందు ఎవరితో చెప్పాలి? ఎస్, ఈ విషయం ఎలాగైనా జైకి చెప్పాలి. జయప్రద, వస్తున్నానండి. ఏంటండి? మళ్ళీ నాకు కోపం వచ్చిందా? ఏమైందండి? ఏంటి పాలిష్ వేస్తున్నారు? రాంప్రసాద్ మీద కోపం వచ్చిందా? వాడేం చేశాడండి? వాడేం చేయలేదు జయ. ఏదో జరిగింది. మీకేదైనా కోపం వస్తేనే ఇలా చేస్తారు. మొన్న పక్కింటి వాళ్లతో గొడవ జరిగినప్పుడు కూడా ఇలా చేయలేదు. ఇప్పుడు ఏ గొడవ జరగలేదు. అయినా మీకెందుకు కోపం వచ్చిందండి? చెప్పండి, ఏం జరిగింది? నేనేదైనా టెన్షన్లో ఉన్నప్పుడు నీ చేయి పట్టుకుంటే ఆ టెన్షన్ ఇట్టేపోతుంది జయ. అది సరే, ముందు ఏం జరిగిందో చెప్పండి. మన సాయి పల్లవి ఉంది కదా, దాంతో గొడవ పడ్డారా ఏంటి? కాదు జయ, శోభన్ వాళ్ళ అబ్బాయి వరుణ్ తేజ్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయితో గొడవ పడ్డారా? సాయి పల్లవి వరుణ్ తేజ్ ఇద్దరు మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పడ్డారా? బైక్ మీద నవ్వుకుంటూ వెళ్లారు. మరి ఒకే బైక్ మీద. మరి ఆ రోజు అలా కొట్టుకున్నారు అంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. ఆగండి, ఒకే ముక్కలో తేల్చేస్తా. నువ్వు ఓడిపోతావు. అప్పుడు నువ్వు మీ అమ్మాయిని మా ఇంటి పని మనిషిని చెయ్యాలి.